సహకార ఎన్నికల్లో అధికార పక్షం నేతల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో సహకార సంఘం ఎన్నికల్లో నామినేషన్ వేసిన వైఎస్ఆర్సీపీ నేతను కిడ్నాప్ చేశారు. సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ మార్పు రాజకీయాలు ఒక్కొక్కటి బట్టబయలుతుంది. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగాన్ని అధికార బలాన్ని ఉపయోగించి ఓట్లు నమోదు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలు స్థానికంగా సహకార ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన ప్రత్యర్థులను ఎక్కడికి కూడా బెదిరిస్తున్నారు. తాజాగా తాడిమర్రి సహకార సొసైటీకి నామినేషన్ దాఖలు చేసిన దాడితోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కృష్ణారెడ్డిని ఈ ఉదయం ధర్మవరం ఎమ్మెల్యే అనుచరులు సాయినాథ్ రెడ్డి అదేవిధంగా ద్వారకనాథ్ రెడ్డి కిడ్నాప్ చేసినట్లు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఉదయం దాడితోట గ్రామంలోని రచ్చబండ వద్దకు వెళ్లిన కృష్ణారెడ్డిని ఒకసారిగా సుమోలో వచ్చిన గుర్తు తెలియని గుర్తులు అదేవిధంగా గ్రామానికి సంబంధించిన సాయినాథ్ రెడ్డి అలాగే ద్వారకనాథ్ రెడ్డి వీరిద్దరూ కలిసి కిడ్నాప్ చేసినట్లు కుటుంబ సభ్యులు అదేవిధంగా బంధువులు ఆరోపిస్తారు. కొద్దిసేపటి కిందటే తాడిమర్రి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం మీద ఎందుకంటే తాడిమర్రి సహకార సొసైటీ చాలా ప్రతిష్టాత్మకంగా రాజకీయ పార్టీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సొసైటీ సంబంధించి నిన్న డైరెక్టర్ పదవికి కృష్ణారెడ్డి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఎంతగా ఒత్తిడి వచ్చినప్పటికీ కాంగ్రెస్ టీడీపీ నేతల నుంచి నామినేషన్ దాఖలు చేయడంతో పూర్తి స్థాయిలో ఒకసారిగా ఆత్మరక్షణలో పడ్డ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ ఉదయం ఈ ఘాతుకానికి పాల్పడేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ వ్యవహారానికి మొత్తం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అనుచరులే కారణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటిదాకా ఆరోపిస్తున్నారు. వెంటనే కృష్ణారెడ్డిని రక్షించాలని, కృష్ణారెడ్డికి ఎలాంటి ప్రాణహాని లేకుండా చూడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీసులకు విన్నవిస్తున్నారు.